యొక్క వాక్యమును ఈరోజు ధ్యానము చేస్తాము. పోయిన వారము కీర్తన గ్రంథము మొదటి అధ్యాయమును మనము ధ్యానము చేసి ఉన్నాము. దాంట్లో ఒక సర్వధన్యత మనకున్నది. ఆ సర్వధన్యత మనం పొందుకోవాలంటే చేయవలసినవి కొన్ని నేర్చుకున్నాము, చేయుట కొరకు. చేయకున్నవి కొన్ని నేర్చుకున్నాము, చేయకుండా ఉండటకు. దేవుడు చెప్పిన మాటలు ఆ ధన్యత పొందుకోవడానికి వారమంతా మనము ధ్యానం చేసి ఉన్నాము. అలాగా జీవితం అంతా కూడా చేయవలసిన వారమైనాం. అలాగే ఈరోజు కీర్తన గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుండి ఆఖరి వరకు మనము ధ్యానము చేయవలసిన వారమై ఉన్నాము. అయితే దేవుని పిల్లారా, కీర్తన గ్రంథము 2వ అధ్యాయములో మొత్తం అంతా మనము ధ్యానము చేసిన వారమైతే ఇందులో కూడా ఒక ధన్యత కనపడుతుంది. మొదటి అధ్యాయములో సర్వధన్యత మనం నేర్చుకున్నాం, పొందుకున్నాం. అందులో ఒక్కొక్క ధన్యత పొందుకోవడానికి ఈ కీర్తన గ్రంథములో 150 అధ్యాయములు ఉన్నాయి కనుక ప్రతిరోజు మనము ధ్యానము చేస్తూ రావాలి. ప్రతి ఒక్క కూడికలో ఇదే కీర్తన గ్రంథములని మీకు తెలియపరుస్తూ వచ్చి ఉన్నాను. అలాగే ఈరోజు 2వ అధ్యాయమును మనము ధ్యానము చేసినట్లయితే ఒక ధన్యత మనకు కనపడుతుంది. ఆఖరి వచనములో మనము చూసినట్లయితే చూడండి, 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించువారు అందరూ ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు కాపరి లేని గొర్రెల వలె భూలోకములో మానవులు ఉన్నారని ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు కనికరించి త్రోవ తప్పి తిరుగుతున్న వారికి కాపర్లు అవసరమని ప్రార్థించమన్నారు. కాపర్లు అవసరమని ప్రార్థించమన్నారు. కోత విస్తారముగా ఉన్నది, పనివాని పంపమని కూడా ప్రార్థించమన్నారు. దేవుని పిల్లలారా, బాగా గమనించండి. ఆ విధముగా శిష్యులైన 12 మంది తర్వాత భక్తులంతా ప్రార్థిస్తూ వచ్చినారు. అందుకే ఈరోజు కాపర్లు కలిగిన క్రైస్తవ సంఘములు ప్రపంచములో అనేకముగా కట్టబడి ఉన్నవి. అయితే దేవుని పిల్లలారా, అనేక జనములుగా కూడుకొని తండోపతండాలుగా జనము వస్తూ సంఘాల్లో చేర్చబడుతూ ఈరోజు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు క్రైస్తవ సంఘాలలో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత కట్టబడింది. అంతకుముందైతే క్రైస్తవ సంఘము లేదు, యేసుక్రీస్తు ద్వారానే కట్టబడింది. ఈ యొక్క 2024 సంవత్సరాలలో ప్రపంచమంతా వందలాది సంఘాలు, 40-50 మందితో సంఘాలు, వేలాది మందితో సంఘాలు, లక్షలాది మందితో సంఘాలు
చాలా లక్షల మందితో సంఘాలు కట్టబడుతున్నాయి, సంఘాల్లో చేరుతూ ఉన్నారు, విస్తారము జనము కనపడుతూ ఉన్నారు. కారణం ఏమిటి అన్న విషయాన్ని మనము గుర్తు చేసుకున్న వారమైతే, దేవుని పిల్లారా, ఈ అధ్యాయంలో ఉన్న ధన్యత ఉన్నదని, ఈ అధ్యాయమంతా మనము ధ్యానము చేస్తే మనకు అర్థమవుతుంది. అందుకే యెహోవాను ఆశ్రయించు వారంతా, ఆయనను ఆశ్రయించు వారంతా ధన్యులు. ఎవరిని ఆశ్రయించువారు? దేవుని ఆశ్రయించువారు ధన్యులు. ఎవరైనా పాత నిబంధనలో యెహోవాని, ఆయనని అనేక సందర్భాల్లో చెప్పబడుతూ ఉంది. అదే క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత ఆయననగా లేక యెహోవానగా యేసుక్రీస్తు ప్రభువారిని అర్థమిచ్చుచున్నది. అంతేకాక పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను ఆయన గురించి దూత అని కూడా రాయబడింది కొన్ని సందర్భాలలో. అయితే ఏది ఏమైనా ఈ అధ్యాయములో ధన్యులను రాయబడి ఉంది. ఎవరు వారంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయించువారు. మరి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారిని అందరూ కూడా ఆశ్రయిస్తారని కూడా చెప్పబడి ఉంది. చూడండి, 8వ వచనంలో చూస్తే, దేవుని పిల్లారా, ఏమి రాయబడి ఉంది అక్కడ? నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని తీయంత వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఎవరు చెప్పినారు? ఆ దేవాది దేవుడే చెప్పి ఉన్నాడు. ఆ దేవాది దేవుడు సృష్టించిన సృష్టికర్త అయిన మానవులనే, ఆ జనములనే ఎవరికి ఇస్తానన్నాడు? ఆయన అనగా దేవాది దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చేది ఒక్కడే. కానీ ఆ ఒక్కడు అనేక మందిగా అవుతాడని, అనేక మందిగా ఇవ్వబడుతుందని దేవుడే ముందు రాయించి, దేవుడే మనిషిగా వచ్చి దేవుడు చెప్పిన ప్రతి ఒక్కటి ఆయన నెరవేర్చి ఉన్నాడు. ఆయన నెరవేర్చడం వల్ల ఈరోజు ఆయనే దేవుడని ప్రతి ఒక్కరు కూడా ఆశ్రయిస్తున్నారు. ఆయన ఆశ్రయించిన వారంతా ధన్యులు. ఏ సంఘములో మనుషులను అడిగినా కూడా మీ సంఘం ఏమి చేస్తుంది, మీకు ఏమి బోధిస్తుందంటే వాళ్ళు చెబుతారు, మా సంఘం యొక్క సిద్ధాంతములు ఇవి 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 అని చెబుతూ ఉంటారు. ఏ సంఘాన్ని అడిగినా చెప్పలేని ధన్యకరమైన మాటలు క్రైస్తవ సంఘములో చెప్పబడుతున్నాయి. అవి ఏమిటంటే పరలోకమును గురించి ప్రకటిస్తూ ఉన్నారు యేసు ప్రభువారు. భూలోకమును గురించి ప్రకటిస్తూ ఉన్నారు యేసు ప్రభువారు. పాతాళ లోకమును గురించి బోధిస్తూ ఉన్నారు యేసు ప్రభువారు. పాతాళములో ఏముంది? నరకముందని. పరలోకములో ఏముంది? నిత్యజీవం ఉందని బోధించి ఉన్నారు. అదే ఈ భూమిపైన ఏముంది? మనుషుల్లో పాపం ఉందని, ఆ పాపాన్ని బట్టి ఎక్కడికి వెళుతున్నారు? పాతాళలోకానికి వెళ్ళిపోతున్నారని, పరలోకానికి వెళ్ళలేకపోతున్నారని, ఆ పాపం భూలోకములో ఉన్న మానవుల్లో తీసివేసి
పాతాళ లోకములో ఉన్న నరకములోనికి పంపకుండా పాపము పరిహారము చెల్లించి పరలోకానికి చేర్చడానికి ఈ లోకానికి నువ్వు వచ్చి ఉన్నానని, నేను కొట్టబడతానని, చంపబడతానని, మూడవ తిరిగి లేస్తానని, పరలోకానికి వెళుతున్నానని, మళ్ళీ వస్తానని, నేను వచ్చిన రోజున నేను చనిపోయి తిరిగి లేచనని నువ్వు నమ్మితే నీకు నరకమునకి పోనీకుండా మోక్షములో ఉంచుతానని, నిత్య మరణము లేకుండా నిత్య జీవం ఇస్తానని ఆయన బోధించి ఉన్నాడు. ఆయన బోధ విని ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశ్రయిస్తున్నారు. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, ఆయన ఆశ్రయించిన వారికి ఆ నరకము లేదని, మోక్షానికి వెళతానని ఆనందముతో ప్రకటిస్తున్నారు. ఆ ప్రకటించే ప్రకటన క్రొత్తగా ఇలాగ చర్చికి వచ్చిన వారు వింటున్నారు, తెలుసుకుంటున్నారు, ఆయన నమ్ముకుంటున్నారు, ఆయన ఆశ్రయిస్తున్నారు. ఏమిటా ధన్యత అంటే నరకములో కాలను మోక్షానికి వెళతానని భూలోకంలో ఆనందించి భూలోకం విడిచిన తర్వాత నరకములో కాలకుండా పరలోకములో నిత్య జీవం పొందుతున్నారు. ఇది గొప్ప ధన్యత. అందుకే ఇక్కడ ఆఖరి వచనంలో రాయబడిన మాట ఏమిటంటే ఆయన కోపము త్వరగా రగులు కొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని ఇంటికి వచ్చిన వాళ్ళారా, నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభువారు దేవుడయ్యండి కుమారుడుగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన ముద్దు పెట్టుకోండి, ఆయన ముద్దు పెట్టుకోండి. ఆయన ముద్దు పెట్టుకోకపోతే ఆయన కోపిస్తాడు. ఆ కోపించినప్పుడు త్రోవ తప్పి జీవిస్తారు. అప్పుడు మీరు నశిస్తారు. అప్పుడు ఏమవుతారంట చెప్పాలి. అప్పుడు ఏమవుతారంట నశిస్తారు. అనగా నరకానికి వెళతారు. నరకానికి రేపు వెళ్ళకుండా ఉండడం కోసము ఇక్కడ కూడా దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ కొడతానే ఉంటాడు. ఆయన కొడతానే ఉంటాడు. మట్టికాయలు వేస్తూనే ఉంటాడు. మట్టికాయలు వేస్తూనే ఉంటాడు. కనుక ఆయనను ముద్దు పెట్టుకుని, ముద్దు పెట్టుకోవడం అంటే యేసయ్య నీకు కనపడతాడా? ముద్దు పెట్టుకోవడానికి కనపడితే ఇలాగ బిడ్డ దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. మా అదేనా అమ్మా ముద్దు పెట్టండి, పెట్టదు. బండి తీసుకుని బయలుదేరినామనుకో, ఇంకా పోతున్నామని చెప్పి తెలిసిందనుకో, ఇంటికి వచ్చి యాడుంటే ఆడ నాయనాని ఆమెకు మా నోరు తిన్నట్లుగా తల ఉంచుకొని ఏ పక్క ముద్దు, ఏ పక్క ముద్దు, ఏ పక్క ముద్దు, ఏ పక్క ముద్దు ముద్దు పెడతారమ్మంటే రాదు. ప్రయాణం అని చెప్పి తెలుసుకునింది అనుకో, మా అన్నో మా నాయనో బండిలో పదని చెప్పి తెలుసుకునింది అనుకో, నైనా ముద్దు పెట్టు, నైనా ముద్దు పెట్టు. చూసినారా? ముద్దు అనగా నోటి పెదవులతో ప్రేమ చూపడం. దేవునికి మహిమకులను కాక, దేవునికి స్తోత్రములను కాక. అంటే దేవుని ప్రేమించడం. దేవుని ప్రేమించడం అనగా ఆయన చెప్పినట్టు చేయడము. నువ్వు వింటున్న నరకాన్ని గురించి, మోక్షాన్ని గురించి, నరకానికి వెళ్ళకుండా మోక్షానికి పోవట కొరకు ఆయన చేసిన కార్యాన్ని గుర్తు చేసుకొని, ప్రభువా భూమి మీద పాపముతో పుట్టి పాపములో పెరిగి కొద్దిపాటి జీవితము బ్రతికి పాతాళలోకానికి వెళ్ళి నరకములో కాలిపోతున్నానా
అది తప్పించి మోక్షరాజ్యములో నిరంతరము నన్ను సుఖంగా ఉంచిన కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడవా, నా పాపముల కోసం రక్తము కార్చిన దేవుడవా, నాకు బదులుగా చనిపోయిన దేవుడవా, నాకు తెలియక ఇంతవరకు నా ఇష్టమైన జీవితము త్రోవ తప్పి బ్రతికినానయ్యా. త్రాగుకున్నవి త్రాగినానయ్యా, తినకున్నవి తినినానయ్యా, చూడకున్నవి చూసినానయ్యా, వినకూడనవి విన్నానయ్యా. వెళ్ళవలసిన స్థలాలకు వెళ్ళకుండా వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళినానయ్యా. బ్రొక్కవలసిన నీకు బ్రొక్కడానికి చేతులిస్తే నీ స్పష్టమైన రాళ్ళను మొక్కినానయ్యా. నీకు చూపు లేదయ్యా, నోరు లేదయ్యా, చెవులు లేవయ్యా, కళ్ళు లేవయ్యా, కాలు లేవయ్యా, చేతులు లేవయ్యా, అవి చేయి సాంచి మేలు చేయలేవయ్యా. అయినా తెలియక మొక్కినానయ్యా, అయినా తెలియక ఆఫ్ చేశాను. అయినా తెలియక మొక్కినానయ్యా. దేవుడు మేలు చేయాలంటే సెల్లాఫ్ చేయాలి. ఇప్పుడే తెచ్చుకోండి. అవి చేతులు ఉండి చాచి సహాయం చేయలేవయ్యా. ఒక డాక్టర్ ఉన్నా అని చదువుకున్న చదువును బట్టి అని చేతులతో ఆ ధర్మామీటర్ పెట్టి చూస్తాడయ్యా. నాడి పెట్టి చూసి ఆ బాడీ కంట్రోల్ బట్టి మందులు రాస్తాడయ్యా, చీటీ రాస్తాడయ్యా. అంతేకాకుండా చదువుకున్నవాడు ఈ రాళ్ళకు ఏమీ లేదయ్యా, మనుషుల చేతి పడయ్యా. ఆ రాళ్లతో తెలియక మృగ్గినదయ్యా, ఈ చేతులతో పాపం చేశాడయ్యా. యేసయ్యా, నా పాపాలు క్షమించు. అంత గొప్ప దేవుడు అయ్యింది. ఒక్క నరుడుగా నా ఇంత గొప్పవాడుగా కూడా కాకుండా నేను మంచి ప్యాంట్ వేసుకున్నా, నేను మంచి షర్ట్ వేసుకున్నా, నీకు అసలు వస్త్రాలు కూడా తెలియకని లోకం జీవించడం దరిద్రం నిన్ను నిరంతరంగా చేతిపడుతుంది, నరకం తప్పించి లోకం చెందబడుతుంది. నీవే నా దేవుడని తెలుసుకుని నమ్ముకుని ముద్దు అనగా ప్రేమ దేవుని ఎప్పుడైతే ఆయన ప్రేమ తెలుసుకొని ఆయన చెప్పినట్టు చేస్తానో అదే నిజమైన ప్రేమ. ఆయన చెప్పినట్టు చేస్తేనే నువ్వు దేవుని ముద్దు పెట్టుకున్న మనం అవుతాం. దేవునికి యొక్క మాటబడి చూస్తే ఆయన చెప్పినాడు, నేను చనిపోయినాను తిరిగి లేచి ఉన్నానని నువ్వు నమ్మితే చనిపోతే తిరిగి బ్రతికిస్తా, మోక్షాన్ని తీసుకువెళ్తా, లేదా నరకములు వేసి కాలుస్తానన్నాడు. అందుకే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఆయన కోపము త్వరగా రగులు కొనను, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించను, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదరు. చూసినారా, ఈరోజు దేవుడి తెలియక జీవించిన వారు త్రోవ తప్పి తిరుగుతున్నారు. చర్చికి వచ్చి కొడుక దేవుని తెలుసుకొని కొడుక త్రోవ తప్పి తిరుగుతున్నారు. ఈ త్రోవ తప్పి తిరిగినప్పుడు దేవుని కోపము దైవ సేవకుల ద్వారా బయలుదేరుతున్నది. ఆ బయలుదేరినప్పుడు ఏమవుతున్నారు? బాధపడి ఏదో తక్కువగా చూసని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి సరి చేసుకుంటున్నారా? చెప్పాలి, సరి చేసుకుంటున్నారా? సరి చేసుకోకుండా త్రోవ తప్పి తిరుగుతున్నారు. ఈరోజు అధ్యాయం చెప్తున్నారు, త్రోవ తప్పి తిరుగుతున్నారు. ఏ దేవుని నమ్మినావో దేవుని విడిచి, ఒకవేళ దేవుని విడవకుండా ఆయన మాట విడిచి, ఇంకా సంఘాన్ని విడిచి, ఆయన సంఘాన్ని బిడ్డ కాపరి విడిచి, ఎందరో భక్తులు ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా వచ్చిన వాడు కాపరి, ప్రార్థన ద్వారా వచ్చిన వాడు కాపరి. నమ్ముతున్నారు ఏమాట? యేసయ్య చెప్పినాడు, త్రోవ తప్పి కాపరిని వలె గొర్రెల తిరుగుతున్నారు కనుక పనివారిని పంపమని కనుక కాపరిని పంపమని ప్రార్థించమని చెప్తే ఎందరో భక్తులు ఆది అపత్తులు మొదలుకొని నేటి వరకు ప్రార్థిస్తే దేవుడు ఏర్పరచుకున్న సేవకులు, ఆ సేవకుల్లో మొదటివాడు
ఎవరంటే దేవుడే యేసుక్రీస్తుగా వచ్చినాడు. ఆయన ఏం చేసినాడు? చేయవలసిన కార్యం చేసినాడు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినారు? జనం వచ్చినారు. ఈరోజు క్రైస్తవ సంఘములో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఎందుకు వచ్చారంటే ఈ అధ్యాయంలో దేవుడు చేసిన వాగ్దానం అని మీకు తెలియవలస్తున్నాను. నమ్ముతున్నారా? నమ్మాలా వద్దా? మరి ముద్దు పెట్టుకుంటున్నారా? దేవుని కోపంతో నశించిపోతున్నారా? లేక ఈరోజు దేవుని ఆశ్రయించి దేవుని మాటలు ఆశ్రయించి ఆ ప్రకారం చేసి ధనులైతారా? ధనులుగా ఉన్నారా? లేకపోతే ధనులు కావాలంటే ఏం చేయాలా? ఆయన ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకోవాలంటే ఆయన నోటి మాటలు రాసిన మాట ప్రకారంగా చేయాలి. చేస్తే ధనులవే, ఆయన ఆశ్రయించిన వారివే. లేకపోతే త్రోవ తప్పి తిరిగిన వారివే. నమ్మినా సరే నమ్మకపోయినా సరే, నువ్వు నమ్మకుండా ఉండావా? నమ్మి తీర్మానం చేసుకో. దేవా, ఈ రోజు నుంచి నేను నిన్ను ముద్దు పెట్టుకుంటానే ఉంటా, నువ్వు చెప్పిన చేస్తూనే ఉంటా, జీవిస్తూనే ఉంటా, నిన్నే ఆశ్రయించి నేను బతుకుతానయ్యా అని చెప్పి నువ్వు తీర్మానం చేసుకుంటే నువ్వు ధన్యుడు. నీవు ధన్యుడు. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వేమైంటో తెలుసా? నీవేమైంటో తెలుసా? ఏమిటి ఆ ధన్యత అంటే 8వ వచనం మళ్ళా ఒకసారి చదవండి. 8వ వచనం, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను. దేవునికి దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో ఒక భార్యకు ఒక భర్త సొత్తుగా ఉండలేకపోతున్నాడు, సొంత స్వాస్థ్యంగా ఉండలేకపోతున్నాడు. భార్యని విడిచేసి ఇంకొకరితోటి వెళ్ళిపోతున్నాడు. ఆయన కష్టము తెచ్చి సొత్తుగా భార్యకు పెట్టలేకపోతున్నాడు. అది ఒక భార్యగా భర్త యొక్క సొత్తును అనుభవించలేకపోతున్నారు ఈ లోకములో. అవనంటారా కాదంటారా? అలాగే భార్యను కూడా ఒక భర్త సొంతం చేసుకోలేక ఆ భార్య కష్టమును పూర్తిగా దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా బ్రతికించుకొని ఆ భార్య కష్టమును అనుభవించలేకపోతున్నారు భర్తలు. చాలామంది ఉన్నారా లేదా? అలాగే బిడ్డలకని పెంచుకొని బిడ్డల యొక్క కష్టమును ఆ సొమ్మును స్వాస్థ్యము చేసుకోలేక వారి కష్టాన్ని తల్లిదండ్రులు అనుభవించలేకపోతున్నారు. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? బిడ్డలు కూడా తల్లిదండ్రి యొక్క కష్టమును అనుభవించలేకపోతున్నారు. తల్లిదండ్రి యొక్క సొమ్మును స్వాస్థ్యముగా చేసుకోలేకపోతున్నారు. ఎందరో పెద్దలు సంపాదించిన సొమ్మును స్వాస్థ్యముగా చేసుకోలేకపోతున్నారు. దేవునికి కారణం ఏమి తెలుసా? కారణం ఏమి తెలుసా? దేవుని ఆశ్రయించనందున. ఏమంట? దేవుని ఆశ్రయించనందున ఆ యొక్క పిల్లల సొమ్ము పెద్దల సొమ్ము పిల్లలు దాన్ని స్వాస్థ్యంగా చేసుకోలేకపోతున్నారు, అనుభవించలేకపోతున్నారు. కారణం ఏమిటంటే ఆయన ముద్దు పెట్టుకోకుండా, అంటే ఆయన చెప్పినట్లు చేయకుండా, ఆయనను ఆశ్రయించకుండా, ఆయన మాటలు ఆశ్రయించకుండా పోవడం వల్ల దాన్ని సొంతం చేసుకోలేకపోతున్నారు. అందుకే దేవుడు అంటాడు, దేవుని పిల్లరా, నీ భార్యగా నువ్వు చేసుకోలేకపోతున్నావు, నీ భర్తను భర్తగా అనుభవించలేకపోతున్నావు, నీ బిడ్డలను బిడ్డలుగా అనుభవించలేకపోతున్నావు, నీ తల్లిదండ్రిగా అనుభవించలేకపోతున్నావు. కారణం ఏమిటి తెలుసా? దేవుని ఆశ్రయించడం. ఇది నేర్పడం కోసము మార్గదర్శిగా మోక్షాన్ని నడిపించడానికి మార్గదర్శిగా దేవుడు ఇక్కడ చెప్పిన దేవుడే ఈ లోకానికి వచ్చినాడు. చెప్పిన దేవుడే ఈ లోకానికి వచ్చాడు. దేవునికి దేవునికి స్తోత్రం. ఆ చెప్పిన దేవుడే ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకానికి వచ్చి ఏమి చేయాలో జనములను, ఆయన ప్రజలను, పాపముతో ఉండి నరకానికి పోయే మానవులను ఆయనతో కూడా సొంతం చేసుకొని మోక్షంలో ఉంచి సుఖంగా ఉంచాలని దేవుడు చెప్పి ఈ లోకానికి వచ్చిన
ఆ దేవుడు ఈ వద్దు భూలోకంలో మానవులందరినీ కూడా స్వతంత్రించుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పాలి? సొంతం చేసుకుంటున్నాడు. నీవు నా కుమారుడు, నేను కలిగి ఉన్నాను గనుక అడుగుము, జనమును స్వాస్థ్యముగా ఇస్తా. ఎంతవరకు తెలుసా? ఈ భూమి కొత్త భూమిగా మార్చబడినంత వరకు అందరినీ స్వాస్థ్యముగా చేస్తూనే ఉంటా. కొత్త భూమిగా మార్చబడిన తర్వాత ఎప్పుడు కూడా కన్నీతో కూడా ఉండేలాగా చేస్తా. దేవునికి మహిమకులుగా. ఆ వాగ్దానమే నెరవేరినందున ఈరోజు ఎట్లా తాగుడుపోతుడైనా, ఎంత వ్యభిచారైనా, ఎంత దొంగ అయినా, ఎంత ముచ్చైనా, ఎంత బేకారుడైనా, ఎంత పనికిమాలి ఆడమనిచి అయినా ప్రతి ఒక్కరూ యేసయ్య దగ్గరికి వచ్చి పనికొచ్చే వారికి అయ్యి భర్తలు మార్చుకుంటున్నారు, భార్యలు మార్చుకుంటున్నారు, బిడ్డలు మార్చుకుంటున్నారు, తల్లిదండ్రులు మార్చుకుంటున్నారు, రకరకాలుగా మార్చుకుంటున్నారు. కానీ నేను తెలుసా, తెలియని సత్యాన్ని తీసుకొని దేవుడు యేసుక్రీస్తే మన కోసం లోకానికి వచ్చి నేను వచ్చిన నడక, ఆ నీతి నడిచి చూపించుకున్న నేను కూడా నడిచి వెళ్ళాలి అని ఆయన ఆశ్రయించి, ఆయన మాటను ఆశ్రయించి నమ్మి ఆయన చెప్పినట్టు జీవిస్తున్నాడు, జీవించడం సొంతం చేసుకుంటున్నాడు. అనుభవంతో చెప్తున్నా మాటలు నేను కూడా నా భార్యను అనుభవించలేక 10 ఏళ్ళ కాందే చంపుకున్నవాడు. కారణమే తెలుసా? నేను నడవలసిన మార్గం లేనందున, నా బిడ్డల కూడా ప్రేమతో చూసుకోలేకపోయినా పనికి మాని. కారణం తెలుసా? నేను నడవలసిన మార్గం నాకు లేనందున, ఉండి కూడా తెలనందున. అర్థమైందా? ఈరోజు మీరు కూడా అలా ఎంతమంది ఉన్నారు? భార్యల కష్టం అనుభవించలేక, భర్తల కష్టం అనుభవించలేక, పిల్లల సంతోషాన్ని అనుభవించలేక, పెద్దల తల్లిదండ్రుల సంతోషాన్ని అనుభవించలేక ఉంటున్నారంటే కారణం ఏం చెప్పండి? దేవుని ఆశ్రయించాలి. మనం నడవడానికి ఆశ్రయించవలసిన మార్గం లేనందున, నడవలసిన రీతిలో నడిపించడానికి నడిపించే వ్యక్తి లేనున్నా ఏదో తెలుసుకున్నాం కదా. ఆ వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. మన తప్పులన్నీ తీసివేసి పాపను ఎగరది చేసి పరిశుద్ధ రాజ్యానికి నడిపించే పరిశుద్ధుడు. ఏ పాపమైన పుట్టి, ఏ పునాదమైన పెరిగి పాపమైన మన కోసం సంతృప్తి చేసుకోవాలి. నమ్మకేసాలు మోక్షం నమ్మకతే నమ్మిన తర్వాత ఒక్కరు నేర్చుకొని మన జీవితాన్ని మార్చుకుంటే ఓకే ధన్యులము. తర్వాత ఒక్కొక్కటి మార్చుకోకపోతే నశిస్తాము, దౌర్భాగ్యమని దేవుడి యొక్క కీర్తన గ్రంథములో 2వ అధ్యాయములో రాయించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. అర్థమైంది కదా? జనమును స్వాస్థ్యముగా సొత్తుగా ఇస్తారన్నాడు. అనుభవించాలంటే ఏం చేయాలా? దేని పిల్లారా? ఆయన ముద్దు పెట్టుకోవాలా, అంటే ఆయన చెప్పినట్లు చేయాలా, ఆయన్ను ఆశ్రయించాలా. మంచిది. అలాగా ఆశ్రయించిన తర్వాత కూడా ఆశ్రయించి వదిలేస్తే, ముద్దు పెట్టుకున్నట్లంటే ఆయన చెప్పింది ఇన్నట్లు విని వదిలేసిపోతే ఆయన కోపం మన మీదకి రాకుండా పోతుందా? చెప్పాలి. ఆయన కోపం మనకి రాకుండా పోతుందా? రే అర్థాకనైనా రే అర్థ ఆయన కోపం మన మీదకి రాకుండా పోతుందా? దేవునికి మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. నశించకుండా ధనిలం అవుతామా? కాలేం కదా. కావాలంటే ఏం చేయాలా? ఆయన వాగ్దానమే మనకు ఆ రోజు ఆయనకు వాగ్దానం చేసినాడు. ఆయన ఆశ్రయించిన వారికి అందరికీ కూడా ఆ వాగ్దానము వర్తిస్తుంది. అర్థమైందా చెప్పిన మాట? అర్థమైందా లేదా? కనుక ఆయనకు జనం స్వాస్థ్యం కావడం కోసం ఆయన చేసిన పనులు కొన్ని ఉంటాయి. ఆ పనులు మనం నేర్చుకుందామా? నేర్చుకుంటే చేయగలం, చేసి ఆ ధన్యత మనం పొందుకోగలం. నేర్చుకోకుండా పొందుకోలేం కదా. మనం నేర్చుకుందాం. తొందరగా చూడండి, 7వ విషయం మాట ఉంది. అదేమిటంటే దేవుని చేత కనబడాలి. దేవుడు కనాలి మనం. అర్థమైందా? నీవు నా కుమారుడు,
నేడు నిన్ను కని ఉన్నాను అంటున్నాడు అక్కడ దేవుడు. ఎవరు కనాలి? నీ తల్లి నిన్ను, నా తల్లి నన్ను కనిండొచ్చు. ఇప్పుడు ఎవరి చేత కనబడాలి? దేవుని చేత కనబడిన బిడ్డలు మనం కావాలి. నీవు నా కుమారుడు అంటే దేవుని కుమారులు మనం కావాలి అంటే అర్థమేమి తెలుసా? నేడు నిన్ను కని ఉన్నాను అంటే మన తల్లి ఒకప్పుడు కనేసింది. ఈ వద్దు పంపబడిన వారము అని అర్థము. ఏమర్థం చెప్పండి? పంపబడిన వారము. అర్థమైందా? భాగ్యమ రెండో కుమారుడు చెప్పాలా. ఎవరు మనము? దేవుని చేత కనబడిన వారం అంటే ఆమె కళ్ళు చూస్తే అర్థంగా, నా కళ్ళు చూస్తే అర్థమవుతాయి. అర్థమైందా? నీవు నా కుమారుడు, నేను కని ఉన్నానంటే కనడం అనగా పంపబడిన వారము. అర్థమైందా? ఈరోజు మనం పంపబడినాం. ఎక్కడికి? ఎందుకు పంపబడినాం తెలుసా? మళ్ళీ అనేక జనముగా చేయడం కొరకు, అనేక జనము స్వాస్థముగా ఉండు కొరకు, సొత్తుగా జనమనుకుండు కొరకు. ఒకప్పుడు దేవుడే పంపబడినాడు ఈ లోకానికి. చూడండి, అదే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనములో యేసు ప్రభువారు ఈ వద్ద సంఘము లక్షలాది మంది, వేలాది మంది చేరుకుంటున్నారంటే ఆయన సంఘముగా, ఆయన బిడ్డలుగా మనం ఉంటున్నామంటే ఆ రోజు దేవుడి లోకాన్ని పంపబడినాడు. ఎవరైనా యేసు. చదవండమ్మా, మొదటి యోహాను పత్రిక 4:9. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాడు. దేవునికి మహిమకలుగును గాక. అమ్మా, యేసు ప్రభువుని దేవుడు ఎందుకు పంపాడు లోకానికి? అదే వాక్యం. మనము ఆయన ద్వారా జీవించినట్లు ఆ దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి ఎందుకు పంపాడు చెప్పండి? మనము ఆయన ద్వారా జీవించినట్లు చేసేదాని కోసము ఈ లోకానికి పంపబడ్డాడు. ఊరికే చేస్తారా క్రైస్తవ సంఘంలో? ఊరికినే క్రీస్తులు నమ్ముతున్నారా? ఊరికే పిచ్చోలై నమ్మలా? యేసుక్రీస్తు నమ్మేవాళ్ళు మనకంటే జ్ఞానులైన వారు, మనకంటే గొప్పవారు, మనకంటే గొప్ప ఉద్యోగస్తులు, మనకంటే గొప్ప ఆఫీసర్లు, మనకంటే గొప్ప పదవులు కలిగిన వారు, మనకంటే చదువుకున్నవారు మన మూర్ఖులై ఒకప్పుడు ఏమంతా వచ్చినా తెలుసా? చర్చిల్లో మందిరం పెడతాను, మళ్ళీ ఉందని చర్చిలో పోతానని చెప్పేసి అదే వాళ్ళకి చాలా మంది పిచ్చోళ్ళై కాదు దేవుడు అనేది. మనము యేసుక్రీస్తు ద్వారా చచ్చిపోకుండా, రోగులుగా ఉండకుండా, దయ్యముల చేత పీడింపబడకుండా మనం ఆయన ద్వారా జీవించుంటూ చేసేదాని కోసము పోయి చేయిపోని దేవుడు పెట్టినాడు. ఎవరినంటే యేసు ప్రభువు. అదేనమ్మా వాక్య, ఆ వాక్య భావం, ఆ వాక్య భావం అదేనమ్మా. అర్థమైందా? పాపం చేత చచ్చిపోయే నిన్ను చచ్చిపోకుండా నరకానికి పోకుండా ఎప్పటికీ జీవింపజేయడం కోసం, నిత్య జీవించడం కోసమేనా? ఓ నా మానవులైన నిత్య కోసం. నీకు రెండో కొడుకు ఏంటమ్మా? మల్లికార్జున జబ్బుతో బాగుపడుతాడు. చనిపోకుండా ఆయన పాపం చేత ఎప్పటికీ జీవింప చేయపో, అతని బదులుగా చనిపో. తన కుమారుడైన యేసుక్రీస్తుని పెడతాడు ఈ లోకానికి ఎప్పటికీ జీవింపజేయడం కోసం. అంతేకాదు ఎలాగ నడవాలో తెలియక మందు తాగిపోతున్నారు, రకరకాల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. చచ్చిపోకుండా ఎలాగ బతకాలో నేర్పుకో అని దేవుడు తన అద్భుతమైన పంపించినాడు. నా కుమార్తె అరుణమ్మ బాధపడతా ఉంది, భర్త చనిపోతారని చెప్పేసి దయ్యాలు చెప్తా ఉంటే, పిల్లలు చనిపోతారని దయ్యాలు చెప్తా ఉంటే భయపడిపోతా ఉంది. ఆ భయంతో చనిపోతుందేమో. ఓ ఆమెకు బదులుగా, భర్తకు బదులుగా, ఆ బిడ్డలకు బదులుగా చనిపోయిందని చెప్పి చెప్పాలంటే
ముందుగానే అప్పుడే పుట్టింతగా జరిగే పోను ప్రారంభించిన బదులుగా భయపడుతున్నాయమా 7 ఏళ్ళు చనిపోతున్న భర్త బిడ్డనే ఆ తర్వాత నా బతికేమి అని చెప్పి అన్నీ ఉండి కొడుక అర్థం ఉండి కొడుక భయపడుతూ బ్రతకలేక భయపడుతున్న సమయంలో ఈ మరణాన్ని గుర్తు చేసుకున్నది. అయ్యా యేసయ్యా, నాకు బదులుగా, నా భర్తకు బదులుగా, నా బిడ్డకు బదులుగా నువ్వు చనిపోయి తిరిగి వచ్చినావా? ఇన్నిలో తెలియక భయపడాను కదయ్యా, నువ్వు నా భర్తకు చాగాడిదయ్యా, నువ్వు చనిపోయి తిరిగి వచ్చినావు, నా బిడ్డకి ఆనందయ్య ఇచ్చావు, నాకేడుదయ్యా చావు, మాకు చావేదయ్యా, నిన్నే నమ్ముకుంటామని చెప్పేసి అవి నమ్ముకుంటుంది. అరుణమ్మపై ఏమైంది చెప్పమ్మా గట్టిగా. అరుణమ్మపై ఏం పేరు పెట్టబడింది? అన్నమ్మ. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. భాగ్యమ్మ భయపడి వెళ్తానండి. ఇక్కడికి వచ్చి నీ సత్యం తెలుసుకునింది. నాకేడుంది పిచ్చావు, చనిపోయి తిరిగి బ్రతుకుతా, ధైర్యంగా దేవుని నమ్ముకొని ధైర్యంగా బతుకుతాను. ఇప్పుడు దేని బట్టి ఒకప్పుడు భాగ్యమ్మ ఆ కుమ్మరపల్లి ఉంటుంది, భయపడతా ఉంటుంది. ఆ వద్దు భయపడకుండా ఉన్నానంటే ఈ వద్దు నువ్వు పోయి ఆమెకు బదులుగా చనిపోయి తిరిగి లేచినప్పుడు చూసినారా? దేనికోసం? సార్ నేను భయంతో చచ్చిపోతా సార్, నేను చనిపోకూడదు సార్, నా కొడుకును చని చేసుకోవాలి సార్, అందుకని చనిపోకూడదు సార్ అని పేర్చాను. ఇక్కడ కొన్ని రోజులు ఉండి నేర్చుకున్నది, తెలుసుకున్నది. అయ్యో నా కొడుకు యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు, నేను నమ్మకూడదు, నాకు చావేలేదు, చనిపోయిన తిరిగి బ్రతుకుతా, నాకెందుకు చావు, ఇంకా చావలేమని చెప్పి నమ్ముకున్నది. ధైర్యంగా బతుకుతాను. నిజమేనమ్మా? దేవునికి భయపడక పంపబడుట కరణం అంటే దేవుని బిడ్డగా, కరణం అంటే దేవుని చేత పంపబడుట. దేవుడు చెప్పినట్టుగా పోయి ఆ పని చేసుకోలేకపోతే చేసుకొని వచ్చినప్పుడే దేవుని కుమారుడు అవుతాం. మనం చేసుకొని రాకుండా ఇంకొకసారికి పోతే చెప్పకుండా దేవుని కుమారులు కాలేము. అవుతామా? దేవుని అభివృద్ధి అవుతామా? అది చేయకపోతే మనం ఎంత గొప్పగా చేసుకోవాలనుకున్న కనుక, ఎంతమంది జనం చేసుకోవాలనుకున్న కనుక జనం చేస్తారు మన దగ్గర చాలదు. మనం స్వాస్థ్యం ఇస్తారా? కాదు. యేసయ్య తండ్రి చెప్పి చేశాడు కనుక ఈరోజు యేసయ్యకు అనేక మంది బిడ్డలుగా ఈ సంఘంలో కొంతమంది, ఇట్లా సంఘాలు లక్షల సంఘాలు ప్రపంచం మంద ఎంతమందో. కారణము ఆ రోజు వాగ్దాన ప్రకారంగా ఈ లోకానికి పంపబడినాడు. అదే 4 పిల్లలకు ఆ మాట ఉంటుంది. ప్రకటన 22 కూడా మనం చదువుకున్నట్టు ఆయన దూతను పంపడం. ఎందుకంటే ఇది బోధించాలా, నువ్వు తెలుసుకోవాలా, నిజదేవుడనే నమ్ముకోవాలా, మరణం లేకుండా నరకం లేకుండా బ్రతకాల. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా సంఘాలలో లక్షలాది మంది ఈరోజు యేసుక్రీస్తు బిడ్డలుగా ఉంటున్నారంటే కారణం ఏమిటి? అక్కడ 8వ వచనం ఏమన్నాడు? అడుగుము జనమన్నీకు స్వాస్థ్యముగా ఇస్తానన్నాడు. క్రైస్తవ సంఘాలలో జనాలు ఉంటున్నారంటే ఆ రోజు యేసు ప్రభువు అడిగినాడు, అడగమన్నాడు. ఆ రోజు జనం ఎందుకు వచ్చినారు? ఈరోజు అడిగితే ఇక్కడ కూడా జనం పంపుతున్నాడు, ఇక్కడ కూడా జనం పంపుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, ఆ రోజు ఆయన కూడా పగులంతా ప్రకటించి ఎంత ప్రార్థిస్తూ వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువారికే కదా ఈ యొక్క వాక్యము. ఒంటరి కదంటారా? 3వదిగా చూసి దేని పిల్లరా? అభిషక్తుడు ఎవరంట? 3వ వచనంలో అభిషక్తుని గురించి రాయబడి ఉంది. ఎవరి గురించి? అభిషక్తుని గురించి రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవరు చెప్పండి? అభిషక్తుడు. ఎవరంటే యేసు ప్రభువారే అభిషక్తుడు. సమరయ స్త్రీ అంటుంది కదా, మెస్సియాని కనుగొన్నానని. ఆ మెస్సియా అనగా అభిషక్తుడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, అభిషేకింపబడినవాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 16వ వచనములో అభిషేకింపబడినాడు. ఆయన బాప్తిజం పొందినప్పుడు దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది, అభిషేకింపబడినాడు. అభిషిక్తుడు అనగా యేసు ప్రభువారు
ఆయనలాగా మనం కూడా బాప్తిసం పొందినామా, మనం అభిషక్తులమై. ఆత్మతో నింపబడినామా, అభిషక్తులమై. దేవునికి మహిమ కలుగుగాక. 4వదిగా ఏం చేసినాడు? కట్టడలు విన్నాడు. 7వ వచనం. ఆయన ఎవరు? కట్టడలు విన్నవాడు. దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రకారంగా చేసినాడు, కానీ అంతకు మించి ఏది చేయలేదు ఆయన. అందుకే అంటాడు కదా, 4వది యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వచనంలో. చదవండి తొందరగా. ఏమంటాడు చూడండి. ఆయన బాగా గమనించాలి, మాట్లాడకూడదమ్మా. మీరు మాట్లాడితే పక్కన మీకు చూస్తారు, మాట్లాడకూడదు, ముగించేస్తాను. ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, కానీ నేను ఏమి వినవలను, ఏది మాట్లాడవలను దాని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడిచ్చిన ఆజ్ఞని ఆయన మాట్లాడాడు, కానీ ఇంకా వేరే ఆయన మాట్లాడలేదు. దేవునికి మహిమ కలుగుగాక. అంతేకాదు తేనె పిల్లారా, 4వ వచనంలో చూస్తే అపహరించడం కనపడుతుంది. చదవండి 4వ వచనం. ఆయన శిష్యుల్లో అయ్యా ఏది మనం చదువుతున్నది ఏమిటి? ఏది ధ్యానం చేస్తున్నాం? మొదట చదవండి. కీర్తన 2వ అధ్యాయం 4వ వచనం. త్వరగా 2:4. ప్రభువాన్ని చూసి అపహసించుచున్నాడు. దేవుడు అపహసించుచున్న మానవుల నిమిత్తము దేవుడు యేసుక్రీస్తుగా వచ్చి మానవుల పక్షాన ఏమైనాడు? అపహసింపబడినాడు. ఏమైనాడు? అపహసింపబడినాడు. లూకాసు సువార్త 23వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే అపహసింపబడినాడు. 37వ వచనంలో చూస్తే అపహసింపబడినాడు. 35వ వచనంలో చూస్తే అపహసింపబడినాడు. 22, 24లో చూస్తే యేసుప్రభు అపహసింపబడినారు. 18:30లో చూస్తే అపహసింపబడినారు. అలాగే 16, 14 చూస్తే యేసుప్రభు వారు అపహసింపబడినారు. 8:53లో చూస్తే అపహసింపబడినారు. 15వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే లూకాసు వార్తలో అపహసింపబడినారు. కారణం ఏమి తెలుసా? ఆయన్ను బాధ పెట్టిన వారిని చూసి దేవుడు వాళ్ళని ఆపాదిస్తున్నాడు. అయ్యో, నేను పుట్టించిన నా బిడ్డలని ఆపాదించడమా? నా బిడ్డను చూసి ఎగతాళిగా చేసుకోవడమా? నా బిడ్డలో ఉన్న చీకటిని పెట్టి జీవితాన్ని బట్టి నేనే నా బిడ్డ ఎగతాళి చేయడమా? ఈ రోజుల్లో చాలామంది బిడ్డలకి ఏదైనా దెబ్బ తగిలితే చూడాలని తండ్రి ఎదురు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బిడ్డలకు దెబ్బలు తగిలితే చూడాలని కథ. అప్పుడు నా మాట వింటాడు, లేకపోతే వినడని ఎదురు చూస్తే తండ్రులు ఎందరో ఉన్నారు, తల్లులు ఎందరో ఉన్నారు. అమ్మానానికి దెబ్బలు తగిలితే నేను కథ చూడాలని చెప్పి ఎదురు చూసేవారు బిడ్డలు ఉన్నారు. ఏ బిడ్డల వాళ్ళు? అమ్మానైనా అలాగున్నా పెంచబడిన బిడ్డలే. అందరూ అలాగ అనుకోరు. 199 మంది ఎవరో దిక్కులేని దేవుడు చెప్పినా నేను దిక్కన్నా వినకుండా ఆయన ముద్దు పెట్టుకోకుండా ఉండేవారు తప్పక క్రైస్తవులు ఇంకా మిగతావారు అలాగా ఉండరు. దేవునికి మహిమ కలుగుగాక. అయితే దేవుడు వారికి క్రియలు చూసి ఆపాదిస్తున్నాడు, కానీ ఆపాదించబడకుండా నా బిడ్డలు బ్రతకాలని దేవుని కుమారుడి లోకానికి వచ్చి అపహాస్యమును అనుభవించినాడు. దేవునికి మహిమ కలుగుగాక. మళ్ళా రాసుకుని ఇంటికాడ చదువుకోండి. మళ్ళా చెబుతాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 11వ వచనము, 23వ అధ్యాయము 37వ వచనము, 23వ అధ్యాయము 35వ వచనము, 22వ అధ్యాయము 64వ వచనము, 18వ అధ్యాయము 32వ వచనము, 16వ అధ్యాయము 14వ వచనము, 8వ అధ్యాయము 53వ వచనము, 15వ అధ్యాయము 20వ వచనం. ఇన్ని చోట్ల ఆయన ఆవాసింపబడినట్టుగా మనం చూస్తున్నాం. దేనికి చెప్పండి? మన జీవితము మనకు తెలియక యేసు ప్రభువుని బాధ పెడతా ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు?
యేసుప్రభుని ఎవరో తెలియక వీళ్ళు అపహాస్యం చేస్తున్నారని చెప్పి చూసి దేవుడు అపహాస్యం చేస్తున్న వారిని అయ్యో అని చెప్పి జాలితో అపహాస్యము చేయకూడదు నా బిడ్డలని ఆయనే ఈ లోకానికి వచ్చి అపహాస్యము చేయబడినాడు. అర్థమైందమ్మా? అర్థమైందా లేదా? దేవునికి మహిమ కలుగును. ఒక అపహాస్యం అంటే అనేక విధాలుగా రోగిని స్వస్థపరచడం కోసం ఆయన రోగి అయినాడు. పాపులైన మన కోసం పాపములేనైనా ఒక పాపిగా ఈ లోకంలో కనపడినాడు. పాపము చేయకుండా కానీ బలహీనులైన మన కోసం బలహీనుడైనాడు. దరిద్రులైన మన కోసం ధనవంతుడైంది దరిద్రుడైనాడు. ఎలాగా చెప్పుకొని పోతే మన పనికిమాల జీవితము పనికొచ్చే వారికి మార్చడం కోసం ఆయన పనికిమాల వాడికి అయిన జీవించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది బాగా వస్తుంది. ఇందులో అనలే ఇంటింటి అనాలనుకుంటాను. దేవునికి మహిమ కలుగును గాక అంటే అది చాలా దీర్ఘం వస్తుంది. హల్లెలూయా అంటే బాగా వస్తుంది. ఇది ఘాటుగా మాట. అందుకే ఎందుకు వచ్చింది అప్పటి నుంచి విధానాలు అనుకుంటాను. ఇంకా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట స్పీడ్ రాకుండా కట్టి అవుతాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లారా బాగా గమనించండి. నీవు దేవుడినే తెలియకుండా దేవుని అంటే ఎగతాళి చేస్తున్నావే, దాన్ని బట్టి దేవుని బాధ పెడుతున్నావే, దాన్ని బట్టి దేవుడు అపహాస్యం చేస్తున్నాడు. ఇక్కడ దానికి బదులుగా దేవుడే వచ్చి మనకు బదులుగా అపహాస్యం చేయబడినాడు. అందుకే యేసయ్య నమ్మితే నువ్వు దేవుని దృష్టిలో అపహాస్యం చేసిన వారిగా ఉండక దేవుని ఎగతాళి చేసి దారి తిప్పి తిరిగేవారిగా కాకుండా నశించకుండా నీవు దేవుని వైతావు, మోక్షానికి వెళ్తావు. దేవునికి మహిమ కలుగును గాక. 6వ వచనం చూస్తే ఆయన మీద అన్యజనులైన వారు ఏం చేస్తున్నారు? అన్యజనులైన రాజులు వారి ఏలకులు విరోధులైనారు. ఏమైనారు? విరోధులై స్థిరంగా ఉండి కొనక అవి ఎదుర్కొన్నాడు యేసు ప్రభువారు. చదవండి, అక్కడ చదవండి. అక్కడ చూస్తే మరి ఆయన మీద అన్యజనులైన రాజులు ఏం చేశారు చూడండి. అక్కడ 3వ వచనం, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుతున్నారు, ఏలికలు ఏకీపిస్తున్నారు. నేను ఏదైనా సంఘంలో తప్పు చేశాను నాకు ఏకీపిస్తారు కొంతమంది. తప్పు చేసినా కూడా తప్పు చేసినా కూడా వాళ్ళు ఎవరైతారు? ఏలికలు. తప్పు చేసే వారికి ఏలికలు. అలాగే దేవుడు అభిషక్తుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు విరోధముగా ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారంటమ్మా? విరోధముగా నిలబడుతున్నారు. ఆయన ఏదైతే చెబుతాడో చెప్పింది చేయకుండా అది కాదు ఇది అంటున్నారు. అదే విరోధం. యేసు ప్రభువా అది కాదు ఇది అంటున్నారు. అదే విరోధంగా నిలబడ్డారు. ఆ రోజు విరోధంగా నిలబడ్డారు. ఈరోజు సంఘాలలో తప్పుడు విరోధంగా నిలబడుతున్నారు. ఇది అంటే అది కాదు ఇది, ఇది అంటే అది కాదు ఇది, ఇది అంటే అది కాదు ఇది. ఎన్నిసార్లు జవాబు చెప్పు అది కాదు ఇది అంటారు. ఆఖరికి జవాబు లేనప్పుడు ఏం చేస్తారు? శాస్త్రుల పరిస్థితి చెప్పేంతవరకు చెప్పి యేసుకి విరోధం నిలబడి మాట్లాడి జవాబు లేనప్పటికీ పక్కన తప్పు ఎప్పుడు తప్పు అని చెప్పి నువ్వు ఏం తిరిగి తప్పించుకుంటూ వచ్చారు. ఈరోజు సంఘాల్లో కూడా దేవుని వాక్యానికి విరోధంగా నిలబడుతున్నారు. దానికి అడిగి చెప్తే జవాబులో గాడి కాక నాదే తప్పించి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి ఏమవుతున్నారు? ద్రోహ తప్పి తిరుగుతున్నారు. దేవుడు చెప్పింది కాకుండా వేరే చేస్తున్నారు. వేరే చేయడమే కాకుండా మా చేత కూడా చేయించుకుంటున్నారు. మా చేత కూడా చేయించుకుంటున్నారు. ఒక్కసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, 3 సార్లు చూస్తాం, 10 సార్లు చూస్తాం, సంవత్సరం చూస్తాం, 7 ఏళ్ళు చూస్తాం, 10 ఏళ్ళు చూస్తాం, 14 ఏళ్ళు చూస్తాం, 15 సంవత్సరం ఏం చేస్తాం? మీరు శరీరం ఉండేది వాడాయడానికి ఏమంటాము? యాడికి ఇంకా భరించలేక వాడాయి.
మేము కూడా దేవునికి విరోధంగా మమ్మల్ని నిలబెట్టినా కాదా. ఒక ఆయన ఒక కార్యక్రమంలో ఎవరూ చేయనంత పని చేసినారు. అందరూ గంటల నిర్వహణ చేస్తే ఆయన 2 వారాలు చేసినాడు. అయితే ఆఖరికి ఒక పని చెబితే ఇట్లే పోతాను మేడం, ఇట్లే పోతే ఇబ్బంది అయ్యా, ఇట్లా పోను, నేను ఇట్లే పోతాను మేడం, ఇట్లా పోతే ఇబ్బంది అయ్యా, ఇట్లా పోను. ఇబ్బంది అని తెలుసు, నాకు తెలియదు, తెలిసి కూడా కట్టంటున్నాడేమో అని నా బాధ. ఒకవేళ తెలియకంటున్నాడు అనుకో, చెప్పింటి వింటే పని జరుగుతుంది కదా. ఎన్నో ఆలోచనలు ఉన్నప్పుడు అప్పుడు సావకం సాగవాలి అంతే. ఎవరైనా ఇస్తున్నారు నేను అంటానా అని అంటున్నా అన్నా. ఎందుకని చెప్పిన మాట వినందున ఇట్లే అంటే 4 సార్లు ఇట్లా సత్యమైతే ఇట్లా సాగు అన్నా. ఇట్టే సాగుపోతే ఇటు సాగు అన్నాడు. అందుకుని అప్పటికన్నా పోతాడు అయిపోయాడు. సాగు అన్నాడు. ఏమన్నా సత్సాడే అంతే. ఫోన్ చేస్తే ఫోన్లే తింటాం, మరుసటి ఫోన్ చేస్తే ఫోన్లే తింటాం. అతను నేర్చుకోవాలంటే స్తుతి కొడుకులు వచ్చిందే నేర్చుకుంటాడు. ఇన్నేళ్ళుగా నేర్చుకోలేదు అయ్యా, ఆ స్తుతి కొడుకు ఏం నేర్చుకుంటాను అంటే దానికి ఏం లేదు. నేర్చుకొని ఆశపడిన వారికి స్తుతి కొడుకులు నేర్చుకున్నాడు. ఆ దేవుడికి తెలుసా? దేవదాస్ సార్ అనే పాస్టర్ గారు ఉన్నారు, చాలామందికి తెలుసు. నేనంటే ఆయన చాలా ప్రేమ. నేను చెప్పే నమ్మని కూడా నమ్ముతాడు. అయితే ఆయనలో ఉండేది ఏమంటే టకాన్ని నమ్మకుండా నిజం తెలుసుకొని నమ్మితే బాగుంటుందని ఆలస్యం చేస్తాడు. ఆలస్యం చేసిన ఆయన స్తుతి కొడుకులో సాక్ష్యం ఇచ్చినాడు. నేను ఫస్ట్ నుంచి కూడా మోక్ష మార్గోపదేశ సభలో చూస్తూ వస్తున్నాను. ఈసారి సభలో దేవునికి మహిమ కలిగినట్టు ఇంతవరకు కలగలేదు. ఆ మహిమపరచాలనేది ఈ సభల్లో నేర్చుకున్నాము అని చెప్పేటప్పుడు ఆయనకు కనుల్లో ఆనంద బస్పాలో ఏదో నాకు తెలియదు, నేను కళ్ళు మూసుకొని ఉన్నా. కానీ ఆ స్తుతి కొడుకుని గురించి, ఈ సభల గురించి దేవదాస్ సార్ చెప్పిన మాటల బట్టి చాలామంది సేవకులు నాకు ఫోన్ చేసి అంకులని కొందరు, సారని కొందరు, అన్నాని కొందరు, చాలామంది ఏం చెప్పారు తెలుసా? మేము ఎంతో వాక్యాన్ని బోధించేవారని ఈ సభల్లో నేర్చుకున్న అనుభవాలు, సభల ద్వారా స్తుతి కొడుకులో నేర్చుకున్న అనుభవాలు ఒక్కొక్కరు చెప్తా ఉంటే మేము ఎంత ధన్యులమో అనిపించింది. అంకుల్ ఎంత ధన్యంలో అనిపించింది అన్నా అని చెప్పినవాడు. దాంట్లో చెప్పుతూ దేవదాస్ సారే నిన్ను గురించి చాలా మాటలు నిన్ను కాల్ చేస్తామంటాడు. సారే ఈరోజు కళ్ళనీళ్ళు వచ్చేగలిగే మాకు కూడా అక్కడ కలిగిన ధన్యతను బట్టి ఆనంద బస్తాలు మాకుడికి వచ్చినాయి, దుఃఖం మాకుడికి వచ్చింది. చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు. ఆ ధన్యత మీరు పొందుకున్నారా? ఆ ధన్యత ఈరోజు పొందుకొని మీకు ఇవ్వాలని దేవుడు ఎప్పుడు సిద్ధపరిచినాడు? ఈ సంఘం పెట్టినప్పుడా? కాదు. దేవుడు క్రీస్తు పూర్వమే దాదాపు ఒక 5 శతాబ్దాల కంటే ముందుగానే, 5-10 శతాబ్దాల కంటే ముందుగానే ఈ మాట సిద్ధపరిచి యేసుక్రీస్తుని గ్రహించినాడు. దేవునికి మహిమ కొనగాక. ఆయన మీద అన్యులైన రాజులు ఆయనకు విరోధముగా నిలవబడతారు. నిలవబడినప్పుడు వారి ఏలికలు కూడా నిలవబడతారు. అందుకే సంఘంలో ఎక్కువగా పనిచేసే, అలాగే స్తుతి కొడుకు నిలబడకుండా వెళ్ళిపోయిన ఆయన, ఆయనతో పైన కంటే 1 సంవత్సరం ముందు వచ్చిన ఇంకొక ఆయన, వీళ్ళిద్దరే సంఘంలో ఎక్కువ ఉపయోగపడేవారు. ఎక్కువ అన్నింటిలో ఉపయోగపడేవారు వాళ్ళే, ఉపయోగపడుతున్న వారు కూడా వాళ్ళే, ఉపయోగపడేవారు కూడా వాళ్ళే. అందరినీ పంపుతానన్నాడు దేవుడు నాకు ఈ వాక్య ప్రకారంగా 2020 సంవత్సరంలో. అయితే వారిని చూపించి ఇలాగా చేసుకుంటామని వాడుకుంటామని చూపించి పంపినాడు ప్రత్యేకంగా. వల్ల దేవునికి మహిమకుండగా. ఇది ఎట్టుంది అంటే ఈ దర్శనం ఈ సాక్ష్యము
నిన్న వారం ఏమిన్నాము? అన్ని దంతలు కలిపిన సమస్త ధనిత కలిపి మొదటి దినమున వాక్యం విన్నాం. ఇలాగా వర్ధిల్లుతారని, ఇలాగా ఫలిస్తారని. అన్ని దంతలకు సంబంధమా కాదు? అదే అన్ని దంతలకు సంబంధమే కదమ్మా. కానీ ఈ అధ్యాయంలో నశించకుండా ఆయన ఆశ్రయించిన వారు ధన్యులు, నశించరు అన్నాడు. అంతే. అంటే అన్ని ధన్యతల్లో ఒక ధన్యత ఏమిటిది? నశించరు, ఆయన ఆశ్రయించిన వారు. అంతే కదా, వారు ధన్యులు. దేవుడు 2008 ఏం చెప్పినాడు? ఇలాగా పడుగు పంపుతానన్నాడు. పంపబడిన వారు మీరంతా దేవుని వాగ్దానమే. ప్రత్యేకమైన 2వ అధ్యాయంలో మాట్లాడినట్లు వారిని స్వయంగా చూపించినాడు. అందుకే వాళ్ళు ఎంతవరకు ఎక్కువ వాడబడినవారు, ఎక్కువ వాడబడుతున్నవారు, ఎక్కువ వాడవలసిన వారు. అయితే వాడబడవలసి ఉండి కూడా, వాడబడుతూ ఉండి కూడా, బడవలసిన వారి ఉండి కూడా ఏమైతే తెలుసా? వాళ్ళు బాధపడుతున్నారు, నన్ను బాధపడుతున్నారు. వాళ్ళు బాధపడుతున్నారు, నన్ను బాధపడుతున్నారు. వాళ్ళు బాధపడేటప్పుడు కొంతమంది ఏలికలు వచ్చి ఎలాగన్నారని నాకు చెబుతున్నారు. చెప్పినప్పుడు అట్లా కాదమ్మా, ఇక్కడ వాళ్ళు చెప్పాల్సి వస్తుంది. అవసరమా? అందుకే రాత్రి చెప్పిన దయ గురించి వారికి ఇంకొకరి ఏదైనా మీరు నాకు చెప్పాలని చెప్పేసి వాళ్ళు మీతో చెప్తే మీరు నాకు ఎవరు సమాచారం కాబట్టి చెప్పద్దు. ఇంకా 2వ యోహాను పత్రికలో అలాంటి వారు అవిశ్వాసులైన వారితో సమానం, వాక్యానికి అవిధేయులైన వారు చేర్చుకోవాకండి అని దేవుడు చెప్తారు. మీరు చేర్చుకోవాకండి అని వాళ్ళు చెప్పలేదు. ఎవరికి? చెప్పేవారికి చెప్పినానమ్మా. అట్లా చేర్చుకోవాలని చెప్పి వచ్చేవారికి కూడా ఫోన్ చేసుకుని ఏం చెప్పిన తెలుసా? దయ ఉంచి నువ్వు ఒక తీర్మానానికి వచ్చినంత వరకు సంఘంలో ఏమైనా కూడా అట్లా వచ్చి కూడా చేయలేదు అని కూడా చెప్పలేదు. 10 రోజులు చెప్తా, 10 రోజుల వరకు వచ్చేయాలి. నువ్వు నిర్ణయం తర్వాతనే సంఘటనలతో నువ్వు కలిసి సహోదరుడిగా ఉన్నావు. కొంతవరకు ఉంటాయా అని మంచిగానే చెప్పడం జరిగింది. ఎందుకంటే దేవుని వాక్యం నెరవేర్చాలి కదా మనం. దేవునికి మహిమ కలుగును గాక. 7వదిగా ఈ వాగ్దానము యేసు వారిలో మాత్రమే నెరవేరింది, ఇక ఎవరిలో కూడా నెరవేరలేదు అనడానికి ఆధారం. ఇవన్నీ కూడా యేసు వారిలోనే నెరవేరినాయి, ఇంకెవరిలో కూడా నెరవేరలేదని అని చెప్పడానికి జకరియా గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే మనం స్పష్టంగా యేసు ప్రభువులో కాకుండా ఇంకెవరిలో నెరవేరలేదు. ఇంత గొప్ప వాగ్దానము నాకు దేవుడు ఏ సందర్భంలో తెలుసా? 2007వ సంవత్సరం ముందు 3 ఏళ్ళు సంఘం సేవ చేసి మా సొంత ఖర్చులతో నేను ఇంకొక 2 వాళ్ళు ఎక్కువ పెంచుకు నేను అని తక్కువ వచ్చేవాడు. వృత్తి ఆయన తలపు నుంచి సంఘం చేసి ఆ సంఘాన్ని ఆయన తక్కువ చేసిన ఆ 10 ఇంచుల తర్వాత సేవ చేయండి ఒక కారాన్ని జరిగించిన ఎవరు ఒక 50 మంది వచ్చేవారు. నా బిడ్డ 8 మంది, నా భార్య ఆ రాత్రి అడిగిన ప్రభువా, జనం ఎవరు లేరయ్యా, నేను ఎందుకు చేయాలి సేవ, ఎలాగ చేయాలి సేవ అంటే దేవుడు మాట్లాడాడు. ఆ మాట్లాడే వాక్యమే ఈ 2వ అధ్యాయంలో 8వ వచనం 7వ వచనం. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనివున్నాను. కనివ్వడం అంటే ఈరోజు నిన్ను సేవకు పంపి ఉన్నా. ఎన్ని రోజులు చేసిన సేవ కాదు, ఆ స్థలమును ఆరాధన ఆపద్దని ఈరోజు పంపుతాడ, ఈ రోజు నుంచి చెయ్యి. అయితే అడుగు, జనమును స్వాస్థ్యముగా ఇస్తా, జనమును స్వాస్థ్యముగా ఇస్తా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. బోల యేసు మహారాజుకి దేవుడు ఎందరినో ఇచ్చినాడు. చాలామంది స్వాస్థ్యముగా ఉండకుండా, సొత్తుగా వాడబడకుండా వెళ్ళిపోయిన వారు ఎందరో ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా వాడబడుతూ ఉండేవారితోనే వాడబడుతూ 9వ మోక్ష మార్గోపదేశ సభలు జరిగించుతున్నారు. అర్థమైంది కదా? అయితే ఈ సభల ద్వారా చెప్పట్లు ఒకరి కొడుకు
దేవుడు చాలా మందిని పంపినాడు. పంపితే కొంతమంది వెళ్ళిపోయినారు, కొంతమంది ఉంటారు. ఉండేవారి సంఘములకు స్వాస్థముగా సొత్తుగా వాడబడతామంటే వారిని బట్టే ఈ సభను జరిపిస్తున్నాం. ప్రతి సంవత్సరము ₹1,00,000 పైన ఖర్చు పెట్టేది. కారణం ఉండేవారు స్వార్థముగా ఉన్నారు, సంఘములకు సొత్తుగా ఉన్నారు. వారికి దేవుడిచ్చిన సొత్తును వారు ఇస్తున్నారు, మీరు జరిగిస్తున్నారు. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. మరి మీరు సొత్తుగా ఉన్నారా, శాస్త్రముగా ఉన్నారా? ఆ రోజు యేసుకు చేసిన వాగ్దానం కనుక ఈరోజు మావే కాదు, నీవు కూడా. ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు చెప్పండి? ఒకటి, మేము పంపబడిన మీ సంఘములో అని సంఘమునకు కట్టుబడి ఉన్నవారు. రెండు, ఈ సంఘ క్షేమ కొరకు ప్రార్థించేవారు. యెరూషలేము కోసము క్షేమం కోసం ప్రార్థిస్తే వాళ్ళు ఏమవుతారు? దీవింపబడతారు. ఈరోజు నువ్వు దీవింపలేదంటే నువ్వు పంపబడిన ఈ సంఘ క్షేమం కోసం నువ్వు ప్రార్థించలేదు గనుక ప్రార్థించాలి. అదే యేసయ్య గుణం. మూడు, అభిషక్తుడు యేసుప్రభు వారు బాప్తిసం పొందుకొని అభిషేకింపబడి అనేకులు అభిషేకానికి ఆయన ఒక రూపాన్ని చూపిస్తూ వచ్చినాడు. నీతి యావత్తు ఇలాగే బాప్తిసం పొందాలా, ఇలాగే ఆత్మను పొందాలా, ఆత్మానుసారంగా ప్రకటించాడా లేదా? ప్రకటించకపోతే శిష్యులు ఎలాగా ప్రకటిస్తారు? అలా ప్రకటించాను, నేను ప్రకటిస్తున్నా. మీరు కూడా ఈ సంఘం దేవుని గురించి ప్రకటించాలి. అప్పుడు ఏమవుతారు? మీకు కూడా సంఘంలో కొంతమంది జనాలు చేర్చబడతారు. ఈ వద్దు మీ ద్వారా సంఘానికి ఏమైనా వచ్చారంటే, మన 7 మెట్లు విన్నారు కదా, 7 మెట్లు ఒక మెట్టు చెప్పుకుంటా ఏం చెప్పినా ఒక్కొక్కరు వాళ్ళే స్వయంగా ప్రార్థన చేసి ఎంతమంది నడిపించాడో సంఘానికి. వాళ్ళు ప్రార్థన చేస్తే కార్యాలు నమ్మిన వారి వల్ల సూచికలు జరుగుతాయి. ఆ సూచిక క్రియలు సేవకుడిగా చేసిందే. వారిపై ప్రార్థన చేసి సూచిక క్రియలు చేస్తే దేవుడు వాళ్ళ సంఘం వచ్చి చేస్తూ వచ్చినాడు. మూల ప్రాంతం ఒక పల్లెం ఆయన ఉండేది, చక్రంపేట చిట్టివేల్లో ఒక పల్లె. చూసారా? చక్రంపేట రాయంపేట నుంచి చిట్వేల పేరు ఇంట్లో చిట్వేలకి పక్క ఉంటుంది ఒక పల్లె, చిన్న పల్లె, చాలా చిన్న పల్లె. అటువంటి పల్లె అది చిన్న మండలం కంటే అంతకుముందు కేసాపురం ఉంది కదా, అలా ఉంటుంది చక్రంపేట అంటే. అటువంటి ఊరిలో మేము ఒకసారి పోయినాము. అక్కడ 2015లో అనుకుంటా తిరస్యపంతా పోయినాం, పంచాయతీ వచ్చింది. అప్పుడు ఆ సంఘంలో ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ స్థలం కూడా ఏరే వాళ్ళది, ఆ సంఘం కూడా ఏరే వాళ్ళది. అది పరిపాలిస్తూ వచ్చాడు ఆయన. ఈ వద్దు 300-400 మంది. మేము 15 మంది దైవ శాఖను కలుసుకొని కష్టంగా 3 లక్షలు కంటాడ చేస్తే ఆయన వాళ్ళ సంఘంతోనే కంటాడ చేశాడు. కంటాట మాకు 15 సేవలకే బరువైంది, ఆయన సంఘంలో విశ్వాసాలకే అవి కూడా మిగిలింది. దేవునికి మహిమ. కారణము అభిషక్తుడైన యేసుప్రభు యొక్క బిడ్డగా అభిషేకం మనము పొందేవారిగా ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే పొందుతామంటే కట్టడలు విన్నాడైనా మనం కూడా అది చెప్పినట్లు చేయాలి. 5వదిగా ఆభాసింపబడే వారి కొరకు ఆయన వచ్చి ఆభాసింపబడ్డాడు. మనం కూడా ఈ లోకములో యేసుప్రభులాగా ఆభాసింపబడాలి అంటే సంఘములో ఘనత కోరుకోకుండా తక్కువ కోరుకోవాలి, తగ్గించుకోవాలి. అప్పుడు మనము యేసుప్రభులాగా హెచ్చింపబడతాము. దేవునికి మహిమ కలుగుగాక. మీ ఏకారు ఎందుకు తగ్గింపబడుతున్నారు? ఎందుకు మీ ఏకారు తగ్గింపబడుతున్నారు? మీరు ఇచ్చే కానుకలు నిజంగా నేను ఒక్కడే తింటే నేను విలువైన కూడా ధరించుకోవచ్చు. ఎంత విలువైన గుడ్డలు, నా ఖర్చు ఎంత? వాస్తవంగా అయితే మేము తినే తిండి ఎంత అంటే ఎంతైనా తినచ్చు, కానీ ఎంతలో చదువుకున్నామంటే ఒక 2 ఏళ్ల క్రితము ఎంతలో చదువుకున్నామంటే ఎంత చెప్పండి? వారమంతా ఇస్సాకు ఇచ్చిన దాంట్లో తిరిగి మనకు 50 ఇస్తే 50 రూపాయలు వారమంతా తినేవాళ్ళు. దాంట్లో కేజీ కూడా అవసరం తెచ్చుకునేవాళ్ళు. అర్థమైందా?
50 రూపాయలు తీసుకొస్తే మాకు బాగా ఇంటి మూడు వేసుకున్నాను, డబ్బులు వేసుకున్నాను, 400తో బతికించుకోవాలి. మీరే పడుతుంది భారీ చెప్పాను, కరెంట్ చెప్పాను. కానీ ఇంటి వారానికి 500 రూపాయలు ఎంత మిగిలిపోతున్నట్టు. మామూలుగా మామిడికే పడితే ఎంత మిగిలిపోతుంది. ఎందుకంటే ఖర్చు పెడుతుంది. 5,000 ఖర్చుతో 400 ఇంటి ఖర్చు పోతే, 1000 రూపాయలు ఇంటి ఖర్చు పోతే 4,000తో మంచి సూటు పుట్టు వేసుకోవచ్చా? అమ్మా వేసుకోకూడదా? ఎందుకు మేము చినిపోయి కూడా వేసుకున్నాం? పాత్రలు చినిపోయి చదివించి ఉండేది మంచిది. ఆయన ఇది కూడా ఉంటే ఉండేది ఏమవుతుంది? ఎందుకు వేసుకున్నాం? ఈ భార్య కూడా పరికరం ఎందుకు పెట్టుకున్నాం? అవసరాన్ని ఒక్కోసారి ఉతికి పెట్టుకుంటే అవసరాన్ని గురించి మరి ఆటలు ఎందుకు తగ్గించుకుంటున్నామంటే దేవునికి స్తోత్రం కలుగుతుంది. స్తుతి కొడుకు అందరూ ఇక్కడ చూపు పుట్టి వేసుకొని కోరిక జరిగిస్తూ ఉంటే నేను జరిగించవలసిన కోరిక నేను పోయి అలా అంతంగా అందరూ కాలం దగ్గర కోరిక అంతా మోకరించాను. ఎందుకు తగ్గించుకుని నా దేవుడు నేను ఇచ్చిస్తాను. అక్కడ మోకరించి స్థుతిస్తూ ఉంటే ఇంకా నా గురించి ఎంత ఎక్కువగా చెప్తున్నాడు, నా గురించి సభల గురించి ఎంత దేవుడు ఎక్కువగా చెప్తున్నాడు. ఆ ఎక్కువగా చెప్పడానికి దేవుడు ఎంత అద్భుతం చేసినాడు తెలుసా మీకు? చెప్పండి. అద్భుతం అమ్మా, ఏమిటి అద్భుతం? అమ్మా వర్షాలు ఆపేసి గొప్ప కార్యం వినీకరించిన, అంతేనా? చుట్టూ వర్షం పడితే వర్షం పడేదే తెలియదు. బిగ్ బజార్ కాబట్టి దీనికి వచ్చి చెప్పినారు మధ్యలో కింద ఎక్కువ వర్షం పడితే ఇక్కడ పల్లెదంటే ఖాళీ లేదు తప్ప అని వచ్చినారు. మీరు చూసాను, మీ ప్రార్థన చేస్తున్నా, మీ ప్రార్థన దేవుడు వర్షం మా సొంత భర్తలు అంతవరకు మా వర్షం పెడుతుంది. బండి తెచ్చుకోలేదు, వనవానికే తెచ్చుకోలేదు, వనవానికే వాళ్ళ యోజన దగ్గర అది చెప్పిన మీరు తప్పకుండా తెచ్చుకోవాలి. పెద్దవానికి ఇంట్లో ఉన్నాడు, ఎంతవరకు పండించో ఆలోచించండి. ఆడపైన పల్లె గెరగీసుకుంటారు, వాళ్ళు చాలా మంది చెప్తారు గెరగీసుకుంటుంది. ఎట్లా గెరగీసుకుంటుంది? ఎవరో చెప్పినారు, చిట్టి బాబు మా భార్య ఇద్దరు వేసే ప్రార్థన పెట్టినాం, వస్తా ఉంటే ప్రార్థన ఆగినానికి వచ్చినాము. వీడికి వస్తే పెట్టిన గెరగీసుకుంటుంది వాన చూడు, మా వాన గెరగీసుకుంటుంది అప్పుడు అనుకున్నాను. ఇక్కడ చేసిన ప్రార్థన ఇలా అద్భుతమా కదా? దేనివల్ల జరిగింది? తగ్గించుకోవడం. దేనివల్ల? తగ్గించుకోవడం వల్ల. ఈ యొక్క మీటింగ్లకు నేను ఓనర్ కదా, ఈ మీటింగ్లకు పాస్టర్ కదా, ఈ మీటింగ్లకు గొప్పవాణి కదా అని మోకాల మీద రాత్రి అడగకపోతే మొదటి రోజు వాడు ఆపుని ప్రార్థించాను. నేను ఆపలేదు దేవా, నిన్ను మయ్యపరచాలి, ఇదిగో ఎంత చెప్పిన కురిపించు, నేను అంత చెప్ప స్థుతిస్తా, నిన్ను మయ్యపరుస్తా అని అడిగి నేను చిత్తమైతే ఆపితే నేను 3 రోజులు ఈ సన్నిధిలో కార్యక్రమం పొడుగున ప్రారంభించుకుంటూ మోకరిస్తా అడిగితే నేను ఆజ్ఞను అర్థం చేసినాను, సాధ్యము అర్థమవుతుందా? దేవునికి దేవునికి స్తోత్రం. మూల యేసు మహారాజుకి ముగింపులో మాట చెప్తాడా, నేనే కాదు దేవుని పిల్లారా మీరు కూడా. ఎవరు చెప్పండి? మొదట నేను పంపబడిన ఇక్కడికి మీరు కూడా పంపబడ్డారు. ఇప్పుడు ఏమై ఉండాలా? యేసు క్రీస్తు యొక్క క్రియలు ఆయన రూపాన్ని ధరించుకొని ఉంటే మిగతా అన్ని కూడా ఏమైతే మనం అవుతాయే కావా? తండ్రి ఆస్తి బిడ్డలకి ఇస్తాడా ఈడ? చెప్పాలి. తండ్రి ఆస్తి బిడ్డలకి ఇస్తాడా ఈడ? మనం ఆయన బిడ్డలుగా ఈ 7 విషయాలుగా మనం జీవిస్తే ఈరోజు నేర్చుకునేదిగా అప్పుడు మనం ఏమైతే ఇంతవరకు బాబు పన్నాడు కదా పాటలో ఏముంది
చూడండి ఆ పాటలో ఏముందో, బహుగా ప్రార్థన చేయడం కీర్తనలో లాస్ట్ చరణము, విజయ జీవనం మనదే, ఆ క్రీస్తు ఇచ్చిన విజయ జీవనం మనదే, విజయ జీవనం మనదే, విశ్వమంతయు మనదే, భజన సంఘము మనదే, దేవుడున్న పరలోకం వెళ్ళా మనదే. అంతేకాకుండా పైసన్నం చూస్తే అంతయు మనదే కదా, యేసునికున్న అంతయు మనదే కదా, అంతయు మన ప్రభువు హర్షించి ఉన్నాడు. ఆ సొంతమని అందుకునుడి, మీ ఆత్మకు శాంతి చెందనీయుడి. శాంతి లేకుండా బ్రతుకుతున్న వాళ్ళరా, యేసయ్య చేసిన వాగ్దానం ప్రకారంగా అంత ఆయనదే, ఈ సంఘం అంతా మనదే కావాలంటే మనం ఏం చేయాలా? ఆయనలాగా మార్చబడాలి. ఆయనలాగా మార్చబడాలా. ఈ వాగ్దానము మనకి నమ్మాలా, ఆ ప్రకారం మనం కూడా జీవించాలా. ఏం చేయలేదు మొదట చెప్పాలి, త్వరగా ఏం చేశాడు మీరు చెప్పండి. ఇప్పుడు కనబడినాడు అంటే పంపబడినాడు, 2 ప్రార్థించినాడు. మనం ఏం చేయాలా? పంపబడిన మనం ప్రార్థించేది కలిగి ఉండాలా. అభిషక్తుడు, మనం బాప్తిసం ఆత్మ చేత అభిషేకింపబడాలా. 4 కట్టలు వినాడు, దేవుడు తండ్రి చెప్పింది, మనం కూడా ఆ ప్రకారం వినాలా, చేయాలా. 6 ఆయన మీద అన్యజనుల వారు, అన్యజనుల రాజులు ఎదురు తిరిగినారు విరోధంగా. మనం కూడా ఎదురు తిరుగుతారు ఈ లోకంలో. ఎదురు తిరిగినా నా దేవుని ఆస్తి పొందుకోవాలంటే ధైర్యంగా నిలబడాలి, స్థిరంగా. ఇంకా 7 ఈ వాగ్దానంలో యేసులో నెరవేరినాయి, నాలో కూడా నెరవేరాలి అని చెప్పి తీర్మానం చేసుకోవాలి. నెరవేరుతానయ్యా ఏకాగ్రంగా చూస్తే ఆ మాట అంటాడు, కానీ యేసుకు నెరవేరినట్లు చెబుతా తర్వాత చదువుకుంటా పోతే, కానీ ఎన్ని చూసి కూడా నన్ను నమ్మలేదే అంటున్నాడు. ఎన్ని చూసి కూడా నేను చెప్పింది చేయలేదే అంటున్నాడు అక్కడ దేవుడు. చదువుకోండి, 9, 10 వచ్చి నుంచి తర్వాత చదువుకుంటే, మీరు ఇలాగా చూసి కూడా చేయలేదే, ఇన్ని రకాలు నేను అనుభవించినా కూడా మీరు చేయలేదే అంటున్నాడు. చేయాలా వద్దా? ప్రార్థన చేసుకున్నాం, అందరూ మోకరించండి. దేవునికి మహిమ కలుగును గాక.